మొన్నటి నుంచి కూడా మనము ఆ, 4వ తేదీ రథసప్తమి రవి అనుగ్రహం ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనం ఆ రోజు పర్టికులర్ కొన్ని రెమెడీస్ అనేది కొన్ని రాసుల వారికి చెప్తున్నాము. ఎందుకంటే రవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి. తండ్రి నవగ్రహాలకు అధిపతి, ఆత్మకారకుడు. అలాగే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదా జాబ్లో ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా, ప్రమోషన్ కావాలనుకున్నా, ఇంక్రిమెంట్ కావాలనుకున్నా, రికగ్నైజేషన్ కావాలనుకున్నా సరే కానీ రవి అనుగ్రహం లేనిది ఏది జరగదు. కాబట్టి ఇక్కడ మనం అందుకనే ఆ రోజు పర్టికులర్ ఒక్కొక్క అంటే మూడు రాసుల వరకు మనం ఒక రెమెడీ చెప్పేస్తున్నాం. సో ఈరోజు ఏంటంటే మనం తెలుసుకోబోయేది తుల, వృచ్చిక, ధనస్సు రాశి వారు. తులారాశి, వృచ్చిక రాశి, ధనస్సు రాశి వారు 4వ తేదీకి రథసప్తమి రోజు ఏం చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా రవి అనుగ్రహం ఉంటుంది, అలాగే మనకు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్నిట్లోనూ మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 రాశి వారు తుల, వృచ్చిక, ధనస్సు ఈ పర్టికులర్ ఈరోజు మీరు ఇప్పుడు ఆ రోజు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కొన్ని గసగసాలు తీసుకొని మీరు బకెట్లో వేసుకొని వాటితోటి స్నానం చేయండి. తప్పకుండా రవి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది కొన్ని గసగసాలు వేసుకొని స్నానం చేయటం వల్ల. అలాగే ఆ రోజు స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏంటంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం పట్టిక బెల్లము, కొంచెం సెంటు, ఒక ఎరుపు రంగు పువ్వు దాంట్లో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లో ఒక పద్ధతిలో దీపారాధన చేయాలి. ఎట్లా చేయాలి? మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆకర్షణ శక్తి కావాలి. సో మనం ఏం చేయాలంటే ఆ రోజు పర్టికులర్ ఏం చేయాలి? నెయ్యితో దీపం పెట్టాలి. నెయ్యితో దీపం పెట్టండి. జిల్లేడు ఒత్తులు వాడండి ఆ రోజు పర్టికులర్ ఎవరు? తుల, వృచ్చిక, ధనస్సు రాశి వారు, 3 రాశి వారు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక 4 ఇలాచీలు తీసుకో, 2 ఇలాచీలు దంచి ప్రమిదలు వేయి, దాంట్లో నెయ్యి వేయి. మళ్ళీ 2 దాంట్లో కూడా సేమ్ అంతే, 2 ఇలాచీలు దంచి దాంట్లో వేసి నెయ్యి వేసి దీపం జిల్లేడు ఒత్తులు వాడాలి. జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టు. ఆ రోజు ఏం చేయాలంటే పాలతో చేసిన హల్వా ఒకటి చేసి అక్కడ నైవేద్యం పెట్టండి. కొంచెం క్వాంటిటీతో చేయండి, అంటే ఒక పావు కిలోనో అర్ధ కిలోనో కొంచెం క్వాంటిటీ చేయండి, చేసి అక్కడ పెట్టండి. పెట్టి ఇది మధ్యాహ్న సమయంలో ఎక్కడైనా సరే కానీ ఆ రోజు మంగళవారం, పర్టికులర్ మంగళవారం కాబట్టి మధ్యాహ్నం అంటే 11:30 నుంచి 12:30 లోపు ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది కొంచెం మీరు ఏదైనా గిన్నెలో పెట్టుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ బెగ్గర్స్కి ఆకుడొప్పలు వస్తాయి, మనకు ప్రసాదం పెట్టే ఆకుడొప్పలు వస్తాయి కదా, అక్కడ మీరు పనిచేసేయండి. మంచి నీ మనసులో కోరుకో ఈ సంవత్సరం ఏం జరగాలనుకుంటున్నావు, నీ జాబ్లో నా, నీ హెల్త్ పరంగా నీకేముంది ఆ రోజు, ఈ తుల, వృశ్చిక, ధనుసు రాశి వారు నీ మనసులో మంచి కోరుకొని ఆ హల్వా అనేది అక్కడ పనిచేసాయి మన పర్టికులర్ బెగ్గర్స్కి. అంటే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పనిచేసినట్టయితే ఆ మధ్యాహ్నం టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఆ రోజు సాయంత్రం ఎవరికైనా సరే కానీ ఒక 100 రూపాయల చొప్పులైనా సరే కానీ ఈ తుల, వృచ్చిక, ధనస్సు రాశి వారు ఒక ముగ్గురికి ఎవరికైనా చెప్పులు ఇచ్చేసి, ఎవరికైనా చెప్పులు ఆ రోజు ఇవ్వగలిగితే, లేదు నీ దగ్గర ఎవరైనా నువ్వు జాబ్ చేస్తున్నావు అక్కడ ఎవరైనా ఉంటారు కదా, ఏంటిది ఇట్లా క్లీనర్స్ కానీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సంబంధించింది ఏదైనా వాళ్ళకి ఇప్పించేసి ఒక 200 రూపీస్ జత, దానికన్నా ఎక్కువ లేదు, ఇవాళ 100-200లో దొరుకుతున్నాయి. ఒక ముగ్గురికి ఆ రోజు స్లిప్పర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే ఆ రోజు రాత్రి మాత్రం నేను ఇంతకుముందు అన్నట్టే పాలు, పెరుగు మాత్రం కన్జ్యూమ్ చేయకండి. ఆ రోజు నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయకండి. ఈ యొక్క ప్రక్రియ ఈ మూడు రాసుల వారి పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రథసప్తమి రోజు రవి అనుగ్రహం ద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలు మనకు ఉంటాయి. సో చాలామంది నన్ను చాలామంది అడుగుతున్నారు కన్ఫ్యూజన్లో. యూట్యూబ్లోనేమో ఈ సంవత్సరము కుజుడికి సంబంధించింది 9/2025 అంటే 9 కుజుడికి సంబంధించింది అంటున్నారు. మీరేమో రాహు కుజుడు అంటున్నారు. ఏంటి గురుగారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2020 కరోనా వచ్చింది. ఇప్పుడు మనకి మార్చి 21కి లాక్డౌన్ అయిపోయింది. మార్చ్ 21కి లాక్డౌన్ అయింది. సంవత్సరం ఏంటిది మనకు, అది ఇయర్ అంటే డేట్ మంత్ వదిలేసి జస్ట్ ఇయర్ తీసుకుని నేను చెప్తా. ఇయర్ వైజ్గా నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 2020 ఓకే, 4 అక్షరాలు మళ్ళీ ఏమొచ్చింది 2020 అంటే 2 + 2 4, 4 + 4 కలుపు ఏమైంది 8. ఏం చేసిండు శని భగవానుడు? నా కొడుక ఎవడెవడు చేసిండో మంచి కరోడ్పతిని తీసుకెళ్ళిపోయాడు. శనిదేవుడు నేను అనేది అదే. శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఆ తండ్రి ఆ సంవత్సరము కొన్ని కోట్ల రూపాయలు ఉన్నోడు కూడా బతకలేకపోయాడు. కానీ మనలాంటి వాళ్ళం మన కర్మ మంచిగా ఉన్న వాళ్ళము ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే కానీ సర్వైవ్ అయి బయటపడగలిగాను. నేను కూడా పడ్డాను అంటాం. ఆ సంవత్సరం అనేది 4 కాదు, రాహుది రిలేటెడ్ కాదు, అది శని రిలేటెడ్.
మళ్ళీ 2021 చూడు. 2021లో అంతో ఇంతో చాలామంది స్టాక్ మార్కెట్లో సడన్ గెయిన్స్ తీసుకున్నారు. అక్కడ అది కుజుడు సంఖ్య. ఆ సంవత్సరం 2021 5+4 9. ఆ సంవత్సరం 2020లో కూడా చాలామంది అనుకోకుండా కొన్ని స్టాక్స్ కొని పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా పైసలు సంపాదించారు 2021లో. 2022లోనే కదా టాలీవుడ్లో మొత్తం డ్రగ్స్ కేసెస్ కావటం ఇవి కావటం. మళ్ళీ అదేంటిది 2022 అంటే 4+6 1. ఆ సంవత్సరం చాలామంది బెనిఫిట్స్ పొందారు. ఆ సంవత్సరం చాలామంది రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది బెనిఫిట్స్ పొందారు. నా దగ్గరికి వచ్చి 2022లో చాలామంది ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. చాలామంది సంతానం లేని వాళ్ళకి కలిగారు. అది 4/1 కాంబినేషన్. సో అక్కడ మీకు తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అది బయటికి ఎవరు చెప్పడు. మిమ్మల్ని పబ్లిక్ని పాగలు చేస్తే చూస్తారు తప్ప ఎవరు కానీ మీకు డైరెక్ట్ అమిత్ రాజ్ చెప్పినట్టు ఎవరు చెప్పరు. అందుకనే ఈ సంవత్సరము చాలా డిజాస్టర్స్ ఉంటాయి. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీరు ఇయర్ ప్రిడిక్షన్ తప్పకుండా ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆ నేమ్ కరెక్షన్ అవసరమైతే నేమ్ కరెక్షన్ తీసుకోండి. ఎందుకంటే మార్చి నుంచి వచ్చే గ్రహ కూటమి చాలా డిజాస్టర్ మార్చి నుంచి వచ్చేది. కాబట్టి మన ఇండియా వైజ్గా కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనకు కూడా హెల్త్ పరంగా ఇప్పుడు చూడండి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మనకి ఇక్కడ పటాన్ చెరువు సైడ్ ఫైర్ యాక్సిడెంట్స్ చూడండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకా చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. అందుకనే నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఆ యొక్క ప్రిడిక్షన్ నువ్వు చేసుకొని ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉండాలి గురుగారు, ఏం రెమెడీస్ చేయాలి, ఏదైనా రత్నధారణ చేయాలా, లేదంటే ఏదైనా వస్తువు ఇంట్లో స్థాపన చేసుకోవాలని తెలుసుకొని మీరు జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం సర్వైవ్ కాగలుగుతాం. లేదు అంటే ఈ సంవత్సరం చాలా డిజాస్టర్ ఉండబోతుంది 12 రాసుల వారికి.